శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. దోచుకున్నోడికి దోచుకున్నంత అనేంతగా ఇసుక కారులు తమ దందాను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పనులకని రసీదులు తీసుకొని తమ తోట్లలో ప్రైవేటు స్థలాల్లో గుట్టలు గుట్టలుగా అక్రమ ఇసుక నిల్వలు చేస్తున్నారు. ఈ దందాకు అధికారులు సైతం కొమ్ము కాస్తుండటంతో తమ ఇష్టారాజ్యంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇచ్చాపురం మండలం బిర్లాంగి ఇసుక రాంపూర్లో ప్రభుత్వ పనులకని అధికారులకు ముడుపులు చెల్లించి రసీదులు తీసుకొని పరిమితికి మించి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ఇక ఈ మధ్య వరుస కథనాలకు స్పందించిన ఇచ్చాపురం ఎంపీడీఓ ఇసుక అక్రమ రవాణా తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే బిర్లాంగి, కొలిగం, రాంపుల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామని, ఇసుక అక్రమ రవాణా అరికడతామని తెలిపారు. చర్యలు చేపడతాం. అక్కడ సంబంధిత పంచాయతీ సెక్రటరీని అలాగే ఉమెన్ పోలీసులు కూడా మేము టీములు వేసి ఎక్కడ కూడా అక్రమం జరగకుండా నేరుగా ఆ ఇసుక అనేది ఆ యొక్క వర్క్ దగ్గరికి వెళ్ళేటట్టు చర్యలు చాలా పటిష్టంగా మరి పడతామండి. దీనికి కూడా అందరూ కూడా మాకు సహకరించాలి. ఎందుకంటే ఇసుక అనేది ప్రభుత్వం వారు చాలా ఫ్రీగా వారు సరఫరా చేస్తున్నారు కాబట్టి మరి ఆ నిబంధనల మేరకు ఇసుకను అనేది కన్సల్ట్ పంచాయతీ లేదా సంబంధిత వర్క్ దగ్గరికి వెళ్ళినట్లయితే వర్క్ కూడా మనకు చాలా స్పీడ్గా అయ్యి మరి అభివృద్ధి పనుల్లో కూడా మనం ముందంజలో ఉండడానికి కూడా మనకు బాగుంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే కాంట్రాక్ట్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి మీరు అందరూ కూడా ఇసుక అనేది మేము ఇచ్చి ఏదైతే పర్మిషన్ ఇస్తున్నామో ఆ పర్మిషన్ మేరకు ఏ వర్క్ అయితే పర్మిషన్ ఇస్తున్నామో ఆ వర్క్ దగ్గర మీరు డేరుగా ఆ ట్రాక్టర్ని ఇసుకని తరలించండి. దయచేసి ఆ రకంగా తరలించకుండా మీరు ఉన్నట్లయితే మాత్రం మీ మీద మరి క్రిమినల్ చర్యలు అనేవి చేపట్టడానికి కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉండి మీ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయబడినని మరి మీ అందరూ కూడా హెచ్చరించడం అనేది దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరించగలరని